నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలో గుడుంబాను విక్రయిస్తున్న ఓ మహిళను గ్రామ యువకులు పట్టుకొని 250 గుడుంబా బస్తాలను ధ్వంసం చేశారు. ముప్పిడి తోటకు చెందిన మహిళ గుడుంబా విక్రయిస్తుండగా యువకులు పట్టుకున్నారు. ఇవి ఎంత చెప్పినా కూడా వీళ్ళు అమ్మేటోళ్ళు ఇంకా ఇవి అద్దంటలేరు. మొత్తం మహిళలు ఈరోజు నిన్న నైటు అంతకుముందు ఒక అలా భర్తను పట్టినాం. బట్టర్ల గుడుంబ పట్టుకోవడం జరిగింది. ఇది వరకు వాళ్ళ భర్తను కూడా పట్టుకున్నాం. పట్టుకొని స్టేషన్కి అప్పచెప్పినా కానీ వాళ్ళ భార్యతోటి పత్తులకి వెళ్ళి పంపిస్తుండు. ఊర్లోకి వస్తున్నారు, అమ్ముతున్నారు. ఎంత నైట్ రాత్రి 4 గంటలకు అందరం కుమ్మకాయి ఈరోజు లేడీని మొన్న ఆయన దొరకబట్టినా కానీ మనం ఈరోజు లేడీని దొరకబట్టి అన్ని రోడ్డు పైన పోసి కాలబెట్టినాం. ఇప్పుడు 250 ప్యాకెట్లు కాలబెట్టినాం. అంటే ఇది ఖచ్చితంగా ఇక్కడ అమ్మద్దు, వాళ్ళు కూడా చర్య తీసుకోవాలని మా ప్రజలందరూ కోరుతారు. ఈ నెల 20-21 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలన్నారు సిఐటియు నేత కడారి సునీల్. ఈ సందర్భంగా సుల్తానాబాద్లో వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మొద్దు నిద్ర పోతున్నటువంటి ప్రభుత్వాన్ని నిద్ర లేపడానికి కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఉపాధి హక్కులకై మరి నినదించేటువంటి చట్టాలు అమలు చేయాలని చెప్పేసి అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి అమాలీలకు, గ్రామ పంచాయతీ కార్మికులకు, మార్కెట్లో పనిచేసే సెక్యూరిటీ గార్డులకు, మరి అసంఘటితంలో అంగన్వాడీ గ్రామ సేవకులు, ఆశా సిఐలకు కూడా నెలకు ప్రతి నెల కనీస వేతనం మరి నంబర్ జీవో ప్రకారంగా 10,000 రూపాయలు ఉండాలని చెప్పేసి కూడా ఈ ఆల్ ఇండియా కమిటీలు నిర్ణయించాయి. ఈ నిర్ణయంలో భాగంగా కనీస వేతనం 10,000 కోసం మరి కార్మికులు ఐక్యంగా ఉండి సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా మేము పిలుపునిస్తా ఉన్నాం. వికలాంగుల హక్కులకై స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట వికలాంగులు నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. సోమవారం పలు నేతలు సంఘీభావం తెలిపారు. తహసీల్దార్ మసూదన్కు వినతి పత్రం అందజేశారు. సందర్భంగా ఇంతవరకు మమ్మల్ని ప్రభుత్వం స్పందించడంలో మేము ఎంఆర్పిఎస్ తరఫున మరియు విహెచ్పిఎస్ తరఫున ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడించడం జరిగినది. కావున ఇకనైనా ప్రభుత్వం మాయందు దయతలిచి 500 రూపాయలు ఉన్న వికలాంగుల పెన్షన్ను 1500 పెంచాలని, మాకు 500 పెన్షన్ నుంచి 1500 కావాలని చెప్పి కలెక్టర్ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, సుల్తానాబాద్ మండలం రేగడి మధ్యకుంట జెడ్పీహెచ్ఎస్లో వివేకానందుని 150వ జయంతోత్సవాల సందర్భంగా ఫ్రెండ్స్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్, నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో బ్లాక్ లెవెల్ కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.